ఐదవ గుడి. ఐదవ గుడికి వచ్చేసరికి స్వామిమలై గుడి. ఈ స్వామిమలై గుడికి వచ్చేసరికి ఇది తంజావూరు కుంభకోణం దగ్గర ఉందండి. ఇది ఈ స్వామిమలై గుడి మీకు అక్కడ ఉంది. ఇక్కడ స్వామిమలై గుడి గురించి చెప్పేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గుడి అండి. విశుద్ధ చక్రం మీకు యాక్టివేట్ అవుతుంది. అందుకే ఎవరన్నా గాత్రం కావాలన్నా, మంచి వాచస్పతి కావాలన్నా, మంచి పొలిటీషియన్కి మంచి స్పీచ్ రావాలన్నా, వాక్ దోషాలు పోవాలన్నా ఏదన్నా గుడి ఉందంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఈ స్వామిమలై గుడి ఒక్కటే ఉందండి. ప్రతి ఒక్కరికి ఉపయోగం. పిల్లల దగ్గర నుంచి పిల్లలకి పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు చాలా మంది చదువులో చాలా 90%, 80% తెచ్చుకుంటారండి. కానీ వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ వాళ్ళు సక్సెస్ చేయలేకపోతారు. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి అంటే ఏకైక గుడి ఏదన్నా ఉంది అంటే అది స్వామిమలై గుడి. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. దీంట్లో ఎవరన్నా గురుదోషం అన్నా, గురుదోషం, చదువులు రావడం లేదు, ఇలాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక 108 దీపాలు వెలిగించగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. రెండోది వచ్చి ఇక్కడ స్వామి దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటే 60 మెట్లు ఎక్కాలండి. ఈ 60 మెట్లు మన 60 సంవత్సరాల జీవితం లాగా అందరూ భావిస్తారు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సంవత్సరం. అలా ప్రతి మెట్టుపై మీరు మెట్లెక్కి పోవడం వల్ల మీరు ఏ సంవత్సరంలో అయితే ఉంటారో, మీ వయసు ఎంత అయితే ఉంటుందో ఆ వయసుకు సంబంధించిన దోషం అక్కడ పరిహారం చెందుతుంది.